పోకిరి నాని పిరికి తోడేలు. ఇదో చిన్న అడవి. ఇందులో చాలా జంతువులు నివసిస్తూ ఉంటాయి. వాటికి దూరంగా ఓ చిన్న గుడిసెలో నాని అనే ఒక కోడిపిల్ల తన తల్లి నాంచారితో ఆనందంగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. ఎంతో అందంగా కనిపించే ఈ నాని చాలా తెలివైంది కూడా. ప్రతి విషయాన్ని తల్లిని అడిగి మరీ శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటుంది. తల్లి నాంచారి పొట్టకూటి కోసం రోజు తెల్లవారుజామునే బయలుదేరి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది. ఓ రోజు యథావిధిగా తల్లి పనికి బయలుదేరింది. నాని ఒక్కతే ఇంట్లో ఉండగా ఎవరో తలుపు కొట్టినట్టుగా అనిపించింది. అదో జుత్తులమారి తోడేలు. ఎవరు? నేను మీ తోడేలు మామయ్యను. నీకు మంచి మంచి కథలు చెప్పాలనొచ్చాను. మావయ్య, నువ్వా? బాగున్నావా? అమ్మ ఎప్పుడు నీ గురించే చెబుతూ ఉంటుంది. అవునా? అయితే ఇంకేంటి ఆలస్యం, తలుపు తీ. ఒక్క నిమిషం. ఇదేంటి, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు పిలిచి విస్తరేస్తుంది? అంటే ఈ రోజు ఫుల్ మీల్స్ అన్నమాట. కానీ మావయ్య, నీ కథలు వినే ముందు నాకు మా అమ్మ కొనిచ్చిన నెక్లెస్ వేసుకుని అద్దంలో చూసుకోవాలనుంది. అద్దం నాన్నగారి గదిలో ఉంది, వెళ్ళి చూసుకుని వస్తానే. ఓ నాని, ఏంటి ఆలస్యం, తొందరగా వెళ్ళి చూసుకురాపో. అలాగే మావయ్య. తంతే బూరెల బొట్టలో పడినట్టుంది. కొడి పిల్ల భోజనంబు, పచ్చి పచ్చి వంటకంబు, రుచి చూడరావడుంబు. ఓహో ఓహో ఓహో. కొద్దిసేపటికి నాని, పొద్దువాలుతోంది, తొందరగా రా. మావయ్య, ఎక్కడా? ఇక్కడ. అక్కడేం చేస్తున్నావు? పిచ్చి మావయ్య, పెద్ద పులి వచ్చే వేళయింది. ఇక్కడ కాకుండా అక్కడుంటే చంపేస్తుంది. అమ్మో, ఇక్కడ నుండి వెంటనే పారిపోకపోతే ప్రాణం పోయేట్టుంది. జరిగింది తెలుసుకుని తల్లి నాంచారి నాని తెలివిని మెచ్చుకుని ఎంతో సంతోషించింది. పిల్లలు, ఈ కథ నీతి ఏమిటంటే, మంచి సమయస్ఫూర్తితో తెలివిగా ప్రవర్తిస్తే ఎలాంటి ఆపద నుండైనా తప్పించుకోవచ్చన్నమాట.